ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని వాగ్దానం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరమునకును ఆత్మకును ఎడతెగని పోరాటము అని బైబిల్ సెలవిస్తుంది. ఆత్మ ఏవైతే చేయాలనుకుంటుందో శరీరం అడ్డుపడుతూ ఉంటుంది. శరీర క్రియలను మనము ఆత్మ ద్వారా జయించుడి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత మనము కడగబడినప్పుడు, ఆయన అమూల్యమైన రక్తం చేత మనం కొనబడ్డప్పుడు, మనము శరీరము ద్వారా ప్రాణాత్మ దేహాల ద్వారా చేసిన ప్రతి పాపము క్షమించబడింది. దాని కొరకై ఆయన కల్వరి శిలువలో మనము చేసిన ప్రతి తప్పిదము నిమిత్తము ఆయన రుణమును తీర్చారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము శరీరము మాట వినటానికి దానికి మనము రుణస్థులము కాము. మనము క్రీస్తు తోటి వారము కనుక ఆయన మనసు కలిగి ఉందామని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున మనం రక్షించబడింది లోకమును జయించటానికి. లోకము అనగా శరీరము, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి లోక సంబంధమైనవి, తండ్రి వలన కలిగినవి కావు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈ శరీర ప్రేరేపణకు మన ఆత్మను లోబడేలా చేయకూడదు. ఆత్మ ద్వారా శరీరాన్ని మనం లోబరుచుకోవాలి. అలా చేయాలంటే పౌలు గారు అంటాడు, దినదినము నా శరీరమును నేను నలగొట్టుకొనుచున్నాను. నేను దినదినము చనిపోతూ అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు అన్నాడు. ప్రియ దేవుని సంగమా, నిజమే, శరీరాన్ని జయించటం చాలా కష్టం. కానీ దాన్ని జయించటానికి ఒక చక్కటి మార్గం ఏమిటంటే ఉపవాసము, అలాగే జాగారము. మనము నిద్రను ఎంత చంపుకొని ప్రభు పాదాల దగ్గర గడుపుతామో, అలాగే శరీర ఆశలు కోరికలు కలగకుండా, దాన్ని బలపరచకుండా ఉపవాసం ద్వారా దాన్ని ఎంతైతే నల్లగొడతామో అప్పుడు మనం ఆత్మలో బలపరచబడతాము. చూడండి, మనము ఎన్నో రకాలుగా ప్రతిష్ఠించుకుంటాం. ప్రభువా, నీ కొరకు నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఉపవాసం ఉండి ఫలాంది సాధిస్తాను అని ఎన్నో అనుకుంటాం. కానీ అవన్నీ మనం చేయలేం. ఎందుకంటే ఆత్మకు శరీరం ఎప్పుడూ విరోధంగా పోరాడుతూనే ఉంటుంది. ఈ పోరాటము ఎడతెగనిది అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, సౌలు శరీర సంబంధి, దావీదు ఆత్మ సంబంధి. బహుకాలము యుద్ధము జరిగిందట. ఆ యుద్ధంలో సౌలు కుటుంబము దినదినము క్షీణించెను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను అని ఉంటుంది. కారణం ఏంటంటే దావీదు ఆత్మానుసారుడు, దేవునికి లోబడినటువంటి వాడు. దేవునితో కలిసి నడిచేటప్పుడు తనకు వచ్చిన అవమానాలను ఎదుర్కొన్నాడు, పోరాటాలను ఎదుర్కొన్నాడు, నిందలను ఎదుర్కొన్నాడు, అవహేళనను ఎదుర్కొన్నాడు, తృణీకారాన్ని ఎదుర్కొన్నాడు. దేని విషయంలో శరీరానికి అవకాశం ఇవ్వక, ఆ శరీరాన్ని ఉప్పొంగనీయక దాన్ని వశపరుచుకున్నాడు. కనుకనే అతడు జయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభుతో నడిచినప్పుడు ప్రభుతో మాదిరిగా మనం ఉండాలి. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శ్రమపడ్డాడు, తృణీకరించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు. అలాగే మన జీవితం ఉంటుంది. ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. కనుక అలా ఎదురైనప్పుడు ఈ శరీరము ఉప్పొంగుతుంది, గొడవలు దిగాలని, ఎదురు మాట్లాడాలని, న్యాయమేంటో తీర్పేంటో తీర్చాలని తొందరపడుతుంది. దాని వలన ఆత్మ క్షీణించిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ ద్వారా శరీర క్రియలను మనం జయిద్దాం. అంటే ఆత్మ ఓర్చుకునేది, ఆత్మ సహించేది, ఆత్మ నిరీక్షణ కలిగేది, ఆత్మ మూలుగులతో ప్రార్థన చేసేది. కాబట్టి ఈ రాకడ దినాలు సమీపిస్తుండగా మనం క్రీస్తుని ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొనే గుంపులో మనం ఉండాలంటే మనము ఆత్మకు ప్రాధాన్యత ఇస్తూ శరీరాన్ని జయించి ఆయన రాకడకు సిద్ధపడదాం.
ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.